హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ఇన్స్టెంట్ గీజర్. దీని ప్రాబ్లం వచ్చేసి లోపల షార్ట్ సర్క్యూట్ అయితే కావడం జరిగింది. చూడండి, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకు ఈ నుంచి హోల్ అయితే కావడం జరిగింది. గీజర్కి వచ్చేసి దీనికి 32 amps ఎంసీబీ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ అయితే ఈ గీజర్ అయితే మనం ఓపెన్ చేసి చూసుకుందాం. గీజర్కు కింది సైడ్ చూడండి క్లిప్స్ అయితే ఉండడం జరిగింది. ఈ క్లిప్స్ అయితే ఓపెన్ చేసుకుంటే పైన క్యాప్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ గీజర్ అయితే ఓపెన్ చేసుకొని మనం ఒకసారి లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే షార్ట్ సర్క్యూట్ అయితే కావడం జరిగింది. కంప్లీట్గా వైరింగ్ షార్ట్ అయిపోయింది. చూడండి, ఏడి కాడికి కంప్లీట్ షార్ట్ అయిపోయింది, టచ్ అయిపోయినాయి కేబుల్స్ లోపల టచ్ అయ్యి షార్ట్ కావడం జరిగింది. ఈ హార్డ్వేర్ కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని వీళ్ళంత వరకు లోపల తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా హార్డ్వేర్ తీసేసుకొని చూసుకుందాం. చూడండి, లోపల ఏడి కాడికి షార్ట్ సర్క్యూట్ అయ్యి కేబుల్స్ కూడా మొత్తం మెల్ట్ అయిపోతున్నాయి. దీనికైతే కంప్లీట్గా ఓపెన్ చేసి రీవైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ క్యాప్ అయితే ఓపెన్ చేస్తే మనకు ఈ బాడీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ కనెక్షన్ యొక్క వైర్లు అయితే మనం రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కనెక్షన్స్ అయితే మొత్తం కంప్లీట్గా తీసేసి కొత్త కనెక్షన్స్ అయితే మనం వేయడం జరుగుతుంది. హీటింగ్ ఎలిమెంట్ యొక్క కనెక్షన్స్, హార్డ్వేర్ యొక్క కనెక్షన్స్, కేబుల్ వైర్ కనెక్షన్స్, ఈ ఎంసీబీ కనెక్షన్స్ కూడా తీసేసుకోవాలి. ఈ థర్మోస్టాట్ కూడా తీసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం గీజర్ ఇట్లా షార్ట్ అయినప్పుడు మెయిన్గా అన్ని స్పేర్ పార్ట్స్ అయితే విడిగా తీసేసుకొని అన్ని విడివిడిగా అయితే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం థర్మోస్టాటర్ చెక్ చేసుకుందాం. థర్మోస్టాటర్ అయితే మనం చెక్ చేసుకుంటే బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ హీటింగ్ ఎలిమెంట్ కూడా మనం చెక్ చేసుకుందాం. హీటింగ్ ఎలిమెంట్ కూడా మనం చెక్ చేసుకుంటే బాగానే ఉంది, బాడీ షార్ట్ అయితే ఏం లేదు. గీజర్ అయితే ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు వీళ్ళంత వరకు స్పేర్ పార్ట్స్ అనేది మనం కంప్లీట్గా విడివిడిగా అయితే చెక్ చేసుకోవాలి. మనకు ఏ స్పేర్ పార్ట్స్ అనేది ప్రాబ్లం అనేది మనకు తెలిసిపోద్ది. దాన్ని బట్టి ఆ స్పేర్ పార్ట్ మనం చేంజ్ చేసి మళ్ళీ అయితే యాక్సెస్గా గీజర్ ఫిట్ చేసుకోవాలి. గీజర్ అయితే పైన స్క్రూ ఓపెన్ చేసినాక ఈ విధంగా అయితే లోపల ఓపెన్ కావడం జరుగుతుంది. పైన క్యాప్ అయితే చూడండి, ఈ విధంగా హీటింగ్ ఎలిమెంట్ అయితే ఓపెన్ చేసినాక మళ్ళీ ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. లోపల బాడీ టచ్ అయితే ఏమైనా అవుతుంది అనేది. ట్యాంక్ అయితే నీట్గానే ఉంది. వీళ్ళంత వరకు ఈ ట్యాంక్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కించుకోవాలి. ఈ ముందు ఈ ట్యాప్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. దీనికి 2 ఓవర్ రింగులు ఉంటాయి. చూడండి, ఈ నుంచి వాటర్ అయితే ఏం లీక్ కాదు. కానీ డస్ట్ గిట్ల ఏమైనా ఉంటే ఒకసారి షేక్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. నెక్స్ట్ ఈ హీటింగ్ ఎలిమెంట్ కూడా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. లోపల ఎక్కడైనా షార్ట్ అవుతుందన్నది చూసుకుందాం. ఎక్కడ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం హీటింగ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఈ హార్డ్వేర్ కూడా ఒకసారి స్లీవింగ్ అయితే మనం ఎక్కువ తీసుకుందాం. కేబుల్ వేరు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఫేస్ చెక్ చేసుకుంటే రెడ్ వేర్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ బ్లాక్ వేర్ కూడా చెక్ చేసుకుంటే బాగానే ఉంది. గ్రీన్ వేర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఎంసీబీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం బయట తీసేసుకొని. ఈ ఎంసీబీకి ఉన్న వైర్లు అయితే మనం తీసేద్దాం ఫస్ట్. ఎప్పుడైనా మనం కనెక్షన్స్ కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ లూజ్ కనెక్షన్స్ లేకుండా వీళ్ళంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎంసీబీ అయితే మనం చెక్ చేసుకుందాం, ఆఫ్లో ఉంది. చూడండి, ఆఫ్లో ఉంది కాబట్టి రావట్లేదు. ఎంసీబీ మళ్ళీ ఒకసారి అయితే మనం ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే మళ్ళీ ఎంసీబీ కూడా బాగానే ఉంది. ఎంసీబీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి, 32 amps ఎంసీబీ. మనం ఎప్పుడైనా గీజర్ ఓపెన్ చేసినా విడివిడిగా అన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు ఏ పార్ట్ అనేది ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఈ ఇండికేటర్లు కూడా మనం తీసేద్దాం. చూడండి, ఈ ఇండికేటర్ తీసేసి మనం కొత్త ఇండికేటర్లు అయితే ఫీడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే 2 హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ హోల్స్ అయితే కొంచెం వెడల్పు చేసుకుందాం. ఈ బ్లాక్ తీసేసి గీజర్ లోపల ఈ విధంగా మొత్తం లేకుండా క్లీన్ చేసేసుకొని ఈ 2 హోల్స్ అయితే మనం కొంచెం వెడల్పు ఎక్కువ చేసుకొని కొత్త ఇండికేటర్ అయితే ఫిట్ చేసుకుందాం. ఇవి వచ్చేసి కొత్త ఇండికేటర్లు, ఇవి పాత ఇండికేటర్లు. ఈ 2 హోల్స్ కొంచెం వెడల్పు చేసుకొని యాస్టిస్గా అయితే మనం ఫిట్ చేసుకుందాం. ఒక పెద్ద స్కూల్ డ్రైవర్ తీసుకొని దాని ఎడ్జ్ తోటి ఈ విధంగా వెడల్పు అంటే ఆ హోల్స్ అయితే కొంచెం వెడల్పు అయితే అవుతాయి. 2 హోల్స్ వెడల్పు చేసుకున్నాక ఇండికేటర్లు అయితే ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇండికేటర్లు పెట్టినాక మళ్ళీ ఒకసారి అయితే మనం యాస్టిస్గా అన్ని కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకుందాం. వీడియోనే స్కిప్ చేయకుండా పూర్తి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హీటింగ్ ఎలిమెంట్ అయితే ఇండికేటర్లు పెట్టినాక ఏమైనా టచ్ అయితే అనేది
ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. వెనక సైడ్ ఈ పీవీసీ నట్లయితే ఒకసారి ఎక్కి చూసుకొని ఇండికేటర్లు బయటకుండా ఈ పీవీసీ నట్లయితే టైట్ చేసుకోవాలి. ఇండికేటర్ యొక్క లీడింగ్ తీసేసుకుందాం. ఈ ఎంసీబీ మెయిన్ కార్డ్ వేర్ ఉంది కదా, రెడ్ వేరు, ఈ మెయిన్ కార్డ్ వేర్కు ఎంసీబీ కనెక్షన్ అయితే పైనుంచి ఇచ్చేసుకుందాం. మెయిన్ వేరు, ఫేస్ వేరు. ఈ విధంగా ఎంసీబీకి కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఈ స్క్రూ అయితే వీలంత వరకు టైట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ అయితే ఎక్కడ ఉండదు. లూజ్ కనెక్షన్ ఉంటేనే గీజర్కి అయితే షార్ట్ సర్క్యూట్ కావడం జరుగుతుంది. మనం లూబీ వచ్చిన కాడ కూడా వీలంత వరకు ఫుల్ టైట్ చేసుకొని టేప్ అయితే గట్టిగా టైట్ వేసుకోవాలి. మనకు దీనికి ఎక్కడ లూబీ లేకుండా వీలంత వరకు మొత్తం కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కేబుల్ వేర్ ముక్క ఒకసారి చెక్ చేసుకుని ఎంసీబీ కింది సైడ్ అయితే మనం ఇచ్చుకుందాం. చూడండి, ఇందులో రెడ్ ఇండికేటర్ ఉంది కదా, దీని కేబుల్ ఒకటి తీసుకొని ఎంసీబీ కింది సైడ్ అయితే ఇచ్చుకుందాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇండికేటర్ కూడా ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఎంసీబీ బంద్ చేసినప్పుడు ఇండికేటర్ కూడా ఆఫ్ అవుతుంది కింది సైడ్ ఇచ్చుకుంటే. పై సైడ్ ఇచ్చుకుంటే మనం ఎంసీబీ ఆఫ్ చేసినా కానీ ఇండికేటర్ అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. కింది సైడ్ ఇచ్చుకుంటే ఎంసీబీ ఆఫ్ చేస్తే ఇండికేటర్ కూడా ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఫుల్ టైట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూట్రల్ వేర్ ఉంది కదా, మెయిన్ బ్లాక్ వేర్ కనబడుతుంది కదా, ఇండికేటర్ యొక్క 2 న్యూట్రల్స్ అయితే తీసుకోవాలి. ఈ 2 న్యూట్రల్ తీసుకొని ఈ మెయిన్ న్యూట్రల్కి అయితే మనం లూబీ కొట్టేసుకోవాలి బ్లాక్ వేర్కు. ఈ విధంగా వెళ్ళేంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ జాయింట్ల కాడ ఎక్కడ లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ అయితే తీసుకొని థర్మోస్టాటర్కి అయితే కింది సైడ్ అయితే ఎర్తింగ్ వైర్ అయితే ఫిట్ చేసుకోవాలి, బాడీకి మొత్తం సప్లై ఆటేట్టు. ఈ ఎర్తింగ్ వైర్ ఈ విధంగా ఫిట్ చేసుకోవడం వల్ల మనం గీజర్ అనే ప్రాబ్లం ఉంటే బయట నుంచే బాడీ షార్ట్ ఏమైనా అవుతుందా అన్నది చెక్ చేసుకోవచ్చు. హీటింగ్ ఎలిమెంట్ లోపల థర్మోస్టాట్ అయితే పెట్టేసుకొని మిగతా కనెక్షన్స్ కూడా మనం ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ ఈ మెయిన్ న్యూట్రల్స్ అన్ని ఇచ్చాం కదా, ఇండికేటర్ న్యూట్రల్స్, మెయిన్ న్యూట్రల్ హీటింగ్ ఎలిమెంట్కి అయితే ఒక టర్నల్కి అయితే మనం ఇచ్చేసుకుందాం. ఈ హీటింగ్ ఎలిమెంట్ కాడ కూడా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి, లూజ్ కనెక్షన్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఎంసీబీకి ఇంకో సైడ్ మనం వైర్ ఇచ్చాం కదా కింది సైడు, ఆ వైర్ వచ్చేసి థర్మోస్టాటర్కి అయితే ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఒక సైడు, 2 సైడ్ల స్క్రూలు ఉంటాయి కదా, ఒక సైడ్ అయితే థర్మోస్టాటర్కి ఇచ్చేసుకుందాం. ఇంకో సైడ్ వచ్చేసి ఒక ముక్క తీసుకొని ఆ నుంచి అయితే హీటింగ్ ఎలిమెంట్కి అయితే కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, కనెక్షన్ అయితే పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది మీకు. చూడండి, ఈ కేబుల్ వైర్ తీసుకున్నాం కదా, ఈ కేబుల్ వైర్కు ఇంకో సైడ్ గ్రీన్ ఇండికేటర్ యొక్క వైర్ ఉంది కదా, దానికైతే దీనికి లూబీ కొట్టేసుకొని టైట్ చేసుకోవాలి. ఈ థర్మోస్టాటర్కు ఈ బ్లూ వైర్ ఒక సైడ్ ఇచ్చాం కదా, రెడ్ వైరు, ఇంకో సైడ్ బ్లూ వైర్ అయితే ఇచ్చేసుకొని హీటింగ్ ఇంప్లాంట్కి అయితే ఇంకో సైడ్ కనెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. మెయిన్గా ఫేస్ సప్లై అయితే ఎంసీబీ నుంచి థర్మోస్టాటర్ నుంచి హీటింగ్ ఎలిమెంట్కి అయితే ఈ విధంగా కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా కనెక్షన్ ఇచ్చినాక ఎంసీబీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. మీకు ఒకసారి కనెక్షన్ కూడా మళ్ళీ చెప్తా. మెయిన్ వైర్ నుంచి రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్ ఎంసీబీకి పోయి ఎంసీబీ నుంచి థర్మోస్టాటర్ నుంచి హీటింగ్ ఎలిమెంట్కి అయితే రావడం జరుగుతుంది. చూడండి, మనం ఒకసారి ఈ విధంగా పెట్టి చూసుకుని ఇక్కడ వైర్లు అయినా టచ్ అయితే అనేది చూసుకోవాలి. ఈ కార్డ్ వైర్ కూడా కరెక్ట్గా లూజ్ కనెక్షన్స్ లేకుండా ఒకసారి కనెక్షన్స్ అయితే చెక్ చేసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 ఇండికేటర్ యొక్క న్యూట్రల్ వచ్చేసి మెయిన్ న్యూట్రల్ వచ్చేసి కలిపి ఈడ ఆగింది. ఫేస్ అయితే ఒక సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గీజర్ కనెక్షన్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి గీజరు అన్ని కనెక్షన్ ఇచ్చినాక మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ఓకే ఉంది. ఒకసారి మీకు డైరెక్ట్ కూడా పెట్టి చూస్తా. ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవడం జరుగుతుంది, ఇక్కడ ఇండికేటర్లు కూడా రావడం జరుగుతాయి. చూడండి, ఇక్కడ లైట్ అయితే బ్లింకింగ్ అవుతుంది, ఓకే ఉంది గీజర్ యొక్క కనెక్షన్ అయితే. గీజర్ కంప్లీట్గా ప్యాక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మీకు చెక్ చేసి అయితే చూపెడతా. పైన స్క్రూలు అయితే వీళ్ళంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎక్కడ వాటర్ లీకేజ్ లేకుండా. గీజర్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అదే విధంగా కనెక్షన్ అయితే మనం ఇచ్చేసుకోవాలి. గీజర్కి కనెక్షన్స్ కంప్లీట్గా ఇచ్చినాక మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేసి చూపెడతా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ ఇండికేటర్ అయితే పవర్ ఉన్నప్పుడు ఆన్ కావడం జరుగుతుంది. మనకు గ్రీన్ లైట్ అయితే వాటర్ హీట్ కాగానే కట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కనెక్షన్స్ వైర్ అయితే మనం ఇవ్వడం జరిగింది, రెడ్ గ్రీను. పైన కార్డ్ వైర్ కూడా బయటికి గుంజిన రాకుండా ఈ విధంగా దీన్ని లాక్ చేసేసుకోవాలి.
లాక్ చేసుకున్నాక పైనుంచి క్యాప్ అయితే ఈ విధంగా ప్రెస్ చేయగానే లాక్ కావడం జరుగుతుంది. చూడండి జరుగుతుంది. ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, ఇవైతే లాక్ అయినా లేదనేది చూసుకోవాలి. ఈ ఎంసీబీ కూడా 32 amps చూడండి, ఎంసీ కూడా సెట్ చేయడం జరిగింది. మళ్ళొకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. చూడండి చెక్ చేసుకుంటే సిరీస్ ఇట్లా అంతా బాగానే ఉంది. చూడండి ఎంసీబీ ఆఫ్ ఉంది కదా, మళ్ళీ ఆన్ చేయగానే సప్లై రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అయితే ఆన్ చేస్తాం, ఇక్కడ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లైట్ కూడా మనకు డిమ్ అవుతుంది. చూడండి 2 ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది, గ్రీన్ రెడ్. చూసుకుందాం, ఈ నుంచి వాటర్ అయితే వస్తాయి. ఈ ఇన్లైట్ అవుట్లైట్ నుంచి అయితే వాటర్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. చూడండి వాటర్ అయితే కనెక్షన్ ఇచ్చాం కదా, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయితే మనకు రావడం జరుగుతుంది. వాటర్ కూడా హీట్ అవుతున్నాయి. చూడండి వాటర్ ఓవర్ హీట్ కాగానే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ లైట్ కూడా రావడం జరుగుతుంది. గ్రీన్ లైట్ అయితే మనకు ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మీకు వాటర్ అయితే ఆన్ చేయగానే గ్రీన్ లైట్ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడండి గ్రీన్ లైట్ అయితే మనం వాటర్ ఆన్ చేయగానే గ్రీన్ లైట్ అయితే రావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.